కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 6 నెలల తర్వాత కౌన్సిల్ మీటింగ్ జరగబోతోంది. ఆర్థిక సంవత్సరానికి 7,937 కోట్ల బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. కౌన్సిల్లో బీఆర్ఎస్ కు 54 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 40, ఎంఐఎం పార్టీకి 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు 11 మంది సభ్యులున్నారు. కౌన్సిల్లో చర్చ జరగాల్సిన అంశాలపై ప్రశ్నలను మేయర్కు సమర్పించారు కార్పొరేటర్లు. కౌన్సిల్ సమావేశంలో 23 ప్రశ్నలు చర్చించాలని నిర్ణయించారు మేయర్. ప్రభుత్వం మారిన తర్వాత ఇదే మొదటి కౌన్సిల్ సమావేశం. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు రావచ్చుంటారు? కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. 6 నెలల తర్వాత కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. ఆర్థిక సంవత్సరానికి 7,937 కోట్ల బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. కౌన్సిల్లో బీఆర్ఎస్ కు 54 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 40, ఎంఐఎం పార్టీకి 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు 11 మంది సభ్యులున్నారు. కౌన్సిల్లో చర్చ జరగాల్సిన అంశాలపై ప్రశ్నలను మేయర్కు సమర్పించారు కార్పొరేటర్లు. కౌన్సిల్ సమావేశంలో 23 ప్రశ్నలు చర్చించాలని నిర్ణయించారు మేయర్. ప్రభుత్వం మారిన తర్వాత ఇదే మొదటి కౌన్సిల్ సమావేశం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో 8వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. దాదాపుగా 6 నెలల పాటు గ్యాప్ వచ్చింది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. కానీ ఎన్నికల కోడ్ ఇతర కారణాల వల్ల కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. సో ఎట్టకేలకైతే కోర్టు మెట్లు ఎక్కి అనేక విజ్ఞప్తులు, అనేక నిరసనల తర్వాత ఇవాళ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ మేయర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 10 గంటల 30 నిమిషాలకు ఈ కౌన్సిల్ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలపైన కార్పొరేటర్లందరూ ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి 23 ప్రశ్నలను మేయర్ ఎంచుకున్నారు. ఆ 23 ప్రశ్నలపైన మొదటగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ 23 అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చ ముగిసిన తర్వాత బడ్జెట్కి సంబంధించిన చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా మధ్యాహ్నం లంచ్ వరకు మొత్తం జనరల్ బాడీకి సంబంధించిన చర్చ, దాని తర్వాత బడ్జెట్కి సంబంధించిన అంశాలపైన చర్చ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం. మొత్తం 23 ప్రశ్నలు ఎంచుకున్నారు. సో ఒకసారి జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు మనం ఒకసారి గమనిస్తే ఇవాళ కౌన్సిల్ సమావేశం కానుంది. బీఆర్ఎస్కి సంబంధించి 54 మంది కార్పొరేటర్లు ఉండగా, ఎంఐఎంకి సంబంధించి 42, బీజేపీకి సంబంధించి 40 మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్కి సంబంధించి 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సో కీలకమైన కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్లారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కి కార్పొరేటర్లు అందరికీ అండగా ఉండేందుకు బీఆర్ఎస్కి సంబంధించిన హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ కౌన్సిల్ సమావేశానికి అటెండ్ అవుతారు అనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. సో అండ్ ఒకసారి మనం ఇటువైపు గమనిస్తే ఇది మేయర్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ గేట్ కాబట్టి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో ప్రజల సమస్యలు, దాంతోపాటు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలు చర్చించేందుకు అవకాశం ఉంటుంది. సో కార్పొరేటర్లు వచ్చే వారికి ఎదురుగా కాంట్రాక్టర్లు వాళ్ళకి దాదాపుగా సంవత్సరం నుంచి 1,200 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉంది జీహెచ్ఎంసీ. సో ఆ బిల్స్ అన్ని కూడా బిల్స్ పైన చర్చించాలి అని కాంట్రాక్టర్లు అందరూ ప్లకార్డులు పట్టుకొని ఈ గేట్ దగ్గర ఎంట్రన్స్ లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ నుంచి కార్పొరేటర్లు అందరూ రానున్నారు. దాదాపుగా 10 గంటల వరకు మేబీ కార్పొరేటర్లు అందరూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత గడిచినటువంటి 7 కౌన్సిల్ సమావేశాల్లో కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కౌన్సిల్ సమావేశం కాబట్టి దీనిపైన చాలా మంది కార్పొరేటర్లు ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్లో వీధి కుక్కలకు సంబంధించిన సమస్య, జీహెచ్ఎంసీలో ట్యాక్స్ కలెక్షన్ పూర్తి స్థాయిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గడిచినటువంటి 9 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఆదాయం రాలేదు. ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఇక రెవెన్యూ ఏ విధంగా పెంచుకోవాలనేటువంటి అంశం, మన ఇవన్నీ అంశాలపైన ఎక్కువ శాతంలో కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా ఇక శానిటేషన్తో పాటు స్వీపింగ్ మెషిన్స్ లో జరిగినటువంటి అవకతవకలు పైన ఎక్కువ శాతంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే మేయర్ 23 ప్రశ్నలు ఎంచుకున్నారో అందులో ముఖ్యంగా శానిటేషన్,
ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా ఉన్నాయనేది మనకి ఆఫ్ ద రికార్డులో అందుతున్నటువంటి సమాచారం. సో ఆ 23 ప్రశ్నలు ఏవైతే మేయర్ పిక్ చేశారో చర్చించేందుకు ఆ 23 ప్రశ్నలపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గడిచినటువంటి 7 కౌన్సిల్ సమావేశంలో కూడా ఒక్కసారి కూడా పిక్ చేసినటువంటి పూర్తి స్థాయి ప్రశ్నలపైన చర్చ జరగలేదు. అంటే అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు మేయర్ నడుచుకున్నారు, ఆ విధంగానే కౌన్సిల్ నడిచింది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రస్తుతం మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే ఈసారి ఎట్లా ఈ కౌన్సిల్ సమావేశం జరగనుందనేటువంటి చర్చ మాత్రం జరిగేటువంటి అవకాశం ఉంది. సో మొదటగా 10:30 జనరల్ బాడీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 23 ప్రశ్నల పైన చర్చ, దాంతోపాటు కార్పొరేటర్లు అడగడము, అధికారులు సమాధానం చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి. లంచ్ బ్రేక్ తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం పైన చర్చ, దాని ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఈసారి 7,937 కోట్లతో జిహెచ్ఎంసీకి సంబంధించిన బడ్జెట్ రూపొందించినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ బడ్జెట్ ఈ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బడ్జెట్ని పంపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎట్టకేలకు కోర్టు మెట్లు ఎక్కి అధికారులకు విజ్ఞప్తి చేసిన తర్వాత, ధర్నాలు, నిరసనలు ఇవన్నీ చేసిన తర్వాత ఎట్టకేలకు కౌన్సిల్ సమావేశం అనేది జరగబోతుంది. 1 కోటి మందికి పైగా జనాభా నివసించే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జనం సమస్యలపైన చర్చించేందుకు జిహెచ్ఎంసీ కౌన్సిల్ అనేది ఒక వేదిక. సో ఈ వేదిక మీద ఏ అంశాలపైన ఎక్కువ శాతం చర్చ జరుగుతుంది, మేయర్ ఏ ప్రశ్నలపైన పూర్తి స్థాయి చర్చకి ఆమె అందరినీ వెల్కమ్ చేస్తారు, ఏ అంశాలపైన పూర్తి స్థాయిలో కార్పొరేటర్ల దగ్గర నుంచి చర్చకి పట్టుబడతారు అనేటువంటి అంశం చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ కార్పొరేటర్లు అందరూ ఒక్క అంశం మాత్రం చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల మాట వింటా అంటుంది. ప్రజాప్రతినిధులు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళ మాట మేము వింటామనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులందరూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీలో ఈ కౌన్సిల్ సమావేశం పైన ఆ విధంగా చర్చ జరుగుతుంది. అంటే నిన్నటి వరకు మనం చూసినాం అసెంబ్లీలో ఏ విధంగా చర్చ జరిగింది సుదీర్ఘంగా, అట్లాంటి చర్చ ఇవాళ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరుగుతుందా అనేటువంటి ఆసక్తి చాలా వరకు నెలకొంది. నిన్న కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కలిశారు. మేము పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, మేము అన్ని కౌన్సిల్ సజావుగా జరిగేందుకు మేము సహకరిస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి ముందు సీటింగ్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. సో ఆ సీటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా లోపల చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీకి సంబంధించి దాదాపుగా 46 మంది కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి వాళ్ళకి పాత సీటింగ్ ప్రకారమే వాళ్ళకి కూర్చునే అవకాశం కల్పిస్తారా, లేదంటే వాళ్ళ ప్లేస్ ఏమైనా మార్చేటువంటి అవకాశం ఉందా అనేది మనకి కౌన్సిల్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ బీజేపీ కార్పొరేట్లకు సంబంధించిన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కడైతే గతంలో ఉండేనో అక్కడే లేకపోతే మాత్రం మళ్ళీ బీజేపీ కార్పొరేటర్లు కూడా నిరసనకు దిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేవలం 11 మంది ఉన్నటువంటి కార్పొరేటర్లకి ముందు ఎట్లా సీట్ ఇస్తారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఇఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ లోపల చేంజ్ అవుతే. సో ఎంట్రెన్స్ అయిన తర్వాత మేయర్ ఎదురుగా రైట్ సైడ్లో మాత్రం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూర్చుంటారు, పక్కనే ఎంఐఎం కార్పొరేటర్లు, తర్వాత బీజేపీ కార్పొరేటర్లు, తర్వాత కాంగ్రెస్ కార్పొరేట్ల వాళ్ళకు ఉన్నటువంటి బలం ప్రకారం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇప్పటికే మేయర్ చేశారు. సో ఇవాళ కౌన్సిల్ 10:30 స్టార్ట్ అయ్యి దాదాపుగా సాయంత్రం 4-5 గంటల వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ బడ్జెట్ సమావేశం లేకపోతే తొందరగానే ఈ కౌన్సిల్ సమావేశం ముగిసేది. కానీ ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ ఉంది, దాని తర్వాత బడ్జెట్కి ఆమోదం కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశం జరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఈ కౌన్సిల్ సమావేశానికి మేయర్తో పాటు కార్పొరేటర్లు అందరూ హాజరు కాబోతున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 100 నుంచి 150 మంది పోలీసులు, మార్షల్స్ తో బందోబస్తుని ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ కార్యాలయం లోపలికి ఐడి కార్డు ఎవరి దగ్గర ఉంటేనే వాళ్ళనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో కార్పొరేటర్లు అందరూ భావించినట్టుగానే ఈసారి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది అనేటువంటి అంశం ఆసక్తిగా మారింది. సో ఎప్పటి వరకు జరుగుతుంది, ఏ అంశాలు ప్రధానంగా చర్చకి మేయర్ ఆహ్వానిస్తారు, ఏ అంశాలపైన ఆమోదం తెలుపుతారు అనేటువంటి అంశం పైన అందరు కార్పొరేటర్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.